దౌలతాబాద్ మండల కేంద్రంలో మండల మహిళా సమైక్యకు బస్సు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య యాదవ్ ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా దౌలతాబాద్ మండల కేంద్రంలో మండల మహిళా సమైక్యకు బస్సు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య యాదవ్ పచ్చజెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక సామాజిక సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహిళలకు ఉచిత బస్సుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మహిళా అభివృద్ధి కోసం పెట్రోల్ బంకులు, వివిధ వ్యాపార అవకాశాలు, ఉపాధి కల్పన పథకాలు అందుబాటులోకి తీసుకువస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. దౌలతాబాద్ మండల మహిళా సమైక్యకు బస్సు అందచేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళా సంఘ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం మైపాల్, నాయకులు టైలర్ రమేష్, ఉప సర్పంచ్ ఆది బాలకృష్ణ, మహిళా సంఘం అధ్యక్షురాలు గాయత్రి, కార్యదర్శి శ్యామల, కోశాధికారి అంజలి తదితరులు పాల్గొన్నారు. అంజలి మా గ్రామం దౌలతాబాద్ మండల సమైక్యలో కోశాధికారిగా పనిచేస్తున్నాను. బస్సుకి ధన్యవాదాలు. ఎందుకంటే మాకు మహిళా సమైక్యకి బస్సు అందించినందుకు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇక ముందు ఏవైనా మా మహిళలకే ఇవ్వాలని కోరుకుంటున్నాం. దౌలతాబాద్ మండల కేంద్రంలో మహిళా సమైక్యకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అవకాశం మహిళలకు. ఎందుకంటే ఈ సమైక్యాల ద్వారా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి వాళ్లకు డబ్బు ఆదాయం రావడానికి, మహిళలకు ఆదాయం రావడానికి సమకూర్చినటువంటి బస్సుల సందర్భంగా ముఖ్యంగా వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడము చాలా సంతోషకరము. ఇటువంటి కార్యక్రమాలే కాదు, ఇంకా మున్ముందు పెట్రోల్ పంపులు కానీ ఇంకేమైనా రైస్ మిల్లులు కానీ ఇచ్చి కూడా ఇప్పుడు వరిధాన్యం పండిస్తున్నారు. ఇంకా గోడౌన్స్ కూడా మహిళా సమైక్యాలకు ఇచ్చి వాళ్ళకు కూడా ముందుకు వెళ్ళవలసిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఈ దౌలతాబాద్ మండల సమైక్య ద్వారా, గ్రామ పంచాయతీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి చాలా మంచి పేరుగా ఉంటుంది కాబట్టి మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది. ఈ మహిళల ద్వారా కూడా మన ప్రభుత్వము చాలా ముందుకు పోవాలని, మహిళలకు చాలా అనుకూలంగా ప్రభుత్వం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఈ మహిళా సమైక్య ద్వారా ఈ బస్సును ఈరోజు ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకుపోయి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీద డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మేము వాళ్లకు జెండా ఊపి పంపడం జరుగుతుంది. మాకు ఇచ్చిన సమయం మహిళా సమైక్యులకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం 553 బస్సులు 165 కోట్లతోని డ్వాక్రా మహిళలకి పెద్ద ఎత్తున ఒక చక్కటి ఆదర్శంగా ఈరోజు ఆర్టీసీ బస్సులను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మహిళా శక్తి అనేది ఒక గొప్ప శక్తిగా ఈరోజు అన్ని రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం చూసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. మహిళలను ఎక్కడైనా చిన్నచూపు చూసేవాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున మహిళా శక్తి గొప్పదని చాటి చెప్పే మా ముఖ్యమంత్రి గారికి మా యొక్క మండల మహిళా సమైక్య ద్వారా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఈరోజు ఈ ఆర్టీసీ బస్సులకు ఓనర్ లెవెల్ అంటే మహిళా సంఘాలు నిజంగా సోలార్ సిస్టమ్ని తీసుకురావడం, అలాగే పెట్రోల్ బంకులు, అలాగే ప్రతి గ్రామంలో గుడిసెలేని గ్రామాలుగా తెలంగాణ రాష్ట్రం చేయాలని ఒక పెద్ద సంకల్పంతో ముఖ్యమంత్రి గారు నిజంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇందులో భాగం మా మహిళలు అయినందుకు అందరం గట్టిగా చప్పట్లతో మా సార్కి కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. ఈరోజు ఈ ఆర్టీసీ బస్సు వల్ల ఎంత లాభం జరుగుతుందంటే ఒక మండల సమైక్యకి ప్రతి నెల 69,600 రూపాయలు మాకు వడ్డీ రావడం జరిగింది. ఇట్లా 7 సంవత్సరాలంటే 57 లక్షల వరకు ఒక మండల సమైక్య అభివృద్ధిలోకి వస్తుంది. అందుకే 1 కోటి మంది మహిళలను కోటేశ్వర్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మహిళలను ఈ పెద్దపీట వేయడం జరిగింది. దీనికి మా ఈరోజు ఒక పండగ వాతావరణంలో నిజంగా పేరల్ గ్రౌండ్కి హైదరాబాద్, సికింద్రాబాద్ అందరి మొక్కల్లో నవ్వుతూ మేమందరం అక్కడ ఒక మంచి మా ముఖ్యమంత్రి గారిని చూడడానికి వెళ్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ. సమైక్య దౌలతాబాద్ మండల సమైక్యకు బస్సు గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలు డెవలప్ కావాలి, ఆర్థికంగా మహిళలు మంచిగా బాగుపడాలి, మహిళలు అయితే నీతి నిజాయితీగా ఉంటారు, మంచిగా బాగుపడతారు, మంచిగా ఉండాలని చెప్పి ప్రభుత్వం కానీ సీఎం గారు కానీ మహిళలను, డ్వాక్రా మహిళలను
వీళ్ళందరినీ నమ్ముకొని ప్రతి ఒక్కరు ఆర్థికంగా డెవలప్ కావాలి మహిళలని ఈ బస్సు ఇవ్వడం జరిగింది. ఈ బస్సు బాగా ఆర్థికంగా మంచి డెవలప్ అయ్యి ఇంకా చాలా బస్సులు కొనాలని మేము ఈ సమైక్యకు కోరుకుంటున్నాము. అలాగే సర్పంచ్ గారి రమేష్ గారి ఆధ్వర్యంలో, ఆదిబాలేశ్వర ఉప సర్పంచ్, మా ఏపీఎం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం జరగడం జరిగింది. అదేవిధంగా అన్ని గ్రామ సమైక్యలందరికీ ప్రతి ఒక్కరికి గోదాములు కట్టించి నెక్స్ట్ టైము ఈసారి ఒడ్లకు ఇబ్బంది జరిగింది కాబట్టి దళారీ వ్యవస్థ కొమట్లు చాలా మోసం చేసిరు కాబట్టి ఒక్కొక్కరు 43-42 కిలోలు మోసం చేసిరు కాబట్టి మీరే సేట్లు కావాలి. మీరు సీఎం గారి దృష్టిలో మీరు ఏమున్నారంటే రైస్ మిల్లు మీరే కట్టాలి, రైస్ మిల్లు మీరే కట్టుకోవాలి, మీరే ఒడ్లు కొనాలి, పెట్రోల్ పంపులు మీరే పెట్టాలి, అన్ని విధాలా డెవలప్ చేయాలని సీఎం గారు తపనతోటి ఉన్నాడు. మీకు చాలా మీరు నమ్ముకొని ఉన్నాడు సీఎం గారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మీకు బస్సు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం.